సో హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీకు ఒక ఫుల్లీ గేటెడ్ వెంచర్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కడో కాదండి, మనకి శ్రీశైలం హైవే నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకు ఇదే వెంచర్ నుంచి మనకు షాద్నగర్ నుంచి కూడా వెరీ నియర్లోనే 3.5 కిలోమీటర్స్లో ఈ వెంచర్ అనేది ఉంటుంది. సో ఈ వెంచర్ వచ్చేసి మనకు మైసికండి టెంపుల్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. మీకు మైసికండి టెంపుల్ ఐడియా ఉండి ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీ సాటర్డేస్ ఎవ్రీ వీకెండ్స్లో మనకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అనేది మనకు టెంపుల్ అనేది విజిట్ చేస్తుంటారు. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి. ప్లస్ మనకి ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో మనం టెంపుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. మనకి ఇంతవరకు ఏ డిటిసిపి ప్రాజెక్ట్లో కూడా మనకు టెంపుల్ అనేది ప్రొవైడ్ చేయరు, బట్ మనం ఈ ప్రాజెక్ట్లో మేజర్గా టెంపుల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకసారి మనకి ఈ వెంచర్ చూసుకున్నట్టు మీకు గ్రాండ్ వెల్కమ్ ఆర్చ్ కూడా మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగింది. సో ఇక్కడ మనకు 24/7 మనకు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మనకి ఈ వెంచర్ చుట్టూ కూడా 27 ఫీట్ హైట్లో మనకి కాంపౌండ్ వాల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ 3 ఫీట్ విడ్త్లో కూడా మనము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మనం స్టోన్స్ అనేది ఈ వాల్ అనేది మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో ఒకసారి వెంచర్ లోపల మన డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో చూశారు కదండి, ఇదేనండి మన ప్రాజెక్టు. సో ఇందులో వచ్చేసి మనము మెయిన్ రోడ్ 40 ఫీట్ రోడ్ అండ్ ఇంటర్నల్గా 33 ఫీట్స్ ఓన్లీ సీసీ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మేజర్గా ఏంటంటే డిటిసిపిలో ఎక్కువ బీటీ రోడ్స్ చేస్తుంటారు, బట్ మనం ఇక్కడ సీసీ రోడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మీరు చూసుకున్నట్లయితే మనకు 8 ఫీట్ వచ్చేసి మనకు ఫుట్పాత్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. డిటిసిపిలో ఇంతవరకు ఏ ప్రాజెక్ట్లో కూడా మనకు 8 ఫీట్ అనేది ఫుట్పాత్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు, మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటుగా మనకు డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రిసిటీ కూడా మనకు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అలాగే మీరు చూసుకున్నట్లయితే మనకు ఎమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్లయితే మనకు క్లబ్ హౌస్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, అలాగే యాంపీ థియేటర్ కానివ్వండి, అలాగే మనకు ఫుట్బాల్ కోర్ట్ కానివ్వండి, బెనిఫిట్ హాల్ కానివ్వండి, ఇలా మనము ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో అవన్నీ కూడా మనము ఈ ప్రాజెక్ట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. లైక్ ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది టోటల్గా మనకు 70 ఎకర్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నామండి. సో మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు డెవలప్మెంట్ వర్క్ కూడా జరుగుతున్నాయండి. మనకు ఈ వెంచర్లో మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కి కూడా మనకు వాటర్ కనెక్షన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు ఆల్రెడీ మనం ఈ ప్రాజెక్ట్లో ఎలా డెవలప్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడే అండి లేమూరు వెళ్ళే రూట్లో మనకు ఆల్రెడీ ఒక 35 ఎకర్స్లో మనం ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ చేశాము. అది ఒక్కసారి మీరు స్క్రీన్ పైన మీకు లింక్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. అక్కడ ఏదైతే మనకి ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేశామో అంతకంటే 10 రెట్లు ఇక్కడ మనం మంచి ఒక థీమ్ తోటి ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలని మనం ఆల్రెడీ డిసైడ్ అయ్యాము. సో మీకు మంచి ఎమ్యూనిటీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటుగా పార్కులు కూడా ఉన్నాయండి, చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ, జిమ్ములు కానీ, మనకు అన్నీ కూడా మనకి ఈ ప్రాజెక్టులు అనేది మనము ప్రొవైడ్ చేస్తున్నాము. సో చూశారు కదండి, ఇప్పటివరకు మీరైతే మన ప్రాజెక్ట్లో ఉన్న డెవలప్మెంట్స్ అయితే చూశారు. ఒకసారి మనం శ్రీశైలం హైవేలో ఒకసారి డెవలప్మెంట్ తీసుకున్నట్లయితే మనకు ఎక్కడైతే మనకు ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఉందో, మన తుక్కుగూడ దగ్గర మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. సో అక్కడే మనకు GMROలో ఒక 1500 ఎకర్స్లో ఏరోసిటీ అనేది బిల్డ్ చేయబోతున్నారు. సో అలాగే మనకు అదాని ఏరోస్పేస్ పార్క్ కానివ్వండి, సో దాంతో పాటుగా మనకు ఏదైతే తుక్కుగూడలో ఉన్నటువంటి ఫ్యాబ్ సిటీ కానివ్వండి, ఫ్యాబ్ సిటీతో పాటు మనకు మహేశ్వరం వెళ్ళే రోడ్లో ఆల్రెడీ మనకు ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ కానివ్వండి, అక్కడే మనకు ఆ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ దగ్గరలో మనకు విప్రో కూడా ఉంది. విప్రోతో పాటు మనకు మలబార్ గోల్డ్ అనేది కూడా అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో దాంతో పాటుగా మనకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కానివ్వండి, ఈ సెంటర్ కూడా మనకి ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ వెరీ నియర్ లోనే ఉంటుంది. సో అలాగే మనకు రావిర్యాల దగ్గర తీసుకున్నట్లయితే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ కానివ్వండి, సో అలాగే మనకు ముచ్చెల దగ్గర తీసుకున్నట్లయితే ఫోర్ సిటీ, ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఫోర్ సిటీ మనకు ఆల్మోస్ట్ 19,000 ఎకర్స్ లో మనకు రాబోతుందండి ముచ్చెల దగ్గర. సో అక్కడే మనకు ఒక 250 ఎకర్స్ లో మనకి ఏఐసిటీ కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ మనకు అది ఇప్పుడు ప్రీవియస్ గా మనకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ దాంతో పాటుగా మనకు ఏఐసిటీకి దగ్గరలోనే మనకు ఒక 200 ఎకర్స్ లో మనకు స్పోర్ట్స్ అకాడమీ యూనివర్సిటీ కూడా రాబోతుంది. ఈ స్పోర్ట్స్ అకాడమీ యూనివర్సిటీ దగ్గర మనకు ఒకటి క్రికెట్ స్టేడియం కూడా అనేది మనకు బిల్డ్ చేయబోతున్నారు. సో మనకు దీంతో పాటుగా తీసుకున్నట్లయితే మనకు త్రిబుల్ ఆర్ అనేది కూడా మనకు ఆల్మోస్ట్ అమంగల్ దగ్గర వస్తుంది. సో ఈ అమంగల్ నుంచి కూడా మనకి ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాలకి మనకు ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా వస్తుందండి. సో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అయితే మనకు వస్తాయి. మనకు వచ్చేసి మనకు ఈ ఒక్క ప్రాజెక్టే కదండి మంది, ఆల్రెడీ మనకు ఓవరాల్ ఇన్సైడ్ కానీ ఓవరాల్ అవుట్ సైడ్ మనం ఆల్రెడీ 4 ప్రాజెక్ట్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇది మనకు ఈ శ్రీశైలం హైవేలో 5th ప్రాజెక్ట్ అండి. సో మీకు ఇంకేదైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఈ వెంచర్ గురించి కానివ్వండి, ఈ సరౌండ్స్ డెవలప్మెంట్స్ గురించి కానివ్వండి, మీకు ఏ డౌట్ ఉన్నా నేను మీకు అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.